ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈ నెల 9వ తేదీన వైసీపీ పోరుపాట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు రైతుల కోసం వైసీపీ పోరాడుతుంటే బెదిరిస్తున్నారని ఆరోపించారు. చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం, చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవేవీ చేయకుండా వాళ్ళు రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదు అన్నటువంటి తీరుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఒక సిస్టంలో ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి? వర్షాకాలం వస్తుంది, సీజన్ వస్తుంది, రైతులకి వరి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది. ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది, ఏం అవసరం ఉంటుంది, దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి, వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం? ఎందుకు వాళ్ళు దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం? అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు. వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన పాలసీ. అది ఆయన చెప్పినటువంటి మాటల్లోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగు ప్రజల కడుపులు నింపవు. ఈరోజు పైపెచ్చు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్